గురువుగారు అయితే హనుమాన్ గుడిలో ఏ హనుమాన్ గుడిలో వెళ్ళినా కూడా ఆరెంజ్ కలర్లో ఒక సింధూరం లాంటిది ఉంటుంది. ఎందుకు అది ప్రత్యేకత? ఆ గుడిలోని మాత్రమే ఆ సింధూరం ఎందుకు లభిస్తుంది? మామూలుగా రాముడు కుంభకర్ణుడు రావణుని వీళ్ళందరినీ కూడా సంహరించి సీతాదేవిని తీసుకొని అయోధ్యకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత రామ పట్టాభిషేకం చేస్తారు. రామ పట్టాభిషేకం జరిగేటప్పుడు సీతాదేవి ఏం చేస్తుంది అని అంటే నుదిటిన కొద్దిగా సింధూరం పాపిట్లో పెట్టుకుంటుంది అనమాట. హనుమంతుడు అప్పుడే రాముడు ఏదో పని చెప్తే సీతాదేవి దర్శనార్థం వెళ్ళి సీతాదేవిని చూసి అడుగుతాడు, అమ్మ మీరు ఇంత పెద్దగా నుదిట్లో పెట్టుకున్నారు కదా, ఆ బొట్టు ఏమిటి, ఎందుకొరకు పెట్టుకున్నారు అది అని చెప్పేసి అడుగుతారట. అడగగానే అప్పుడు అంటుంది సీత, హనుమా ఇది ధరించడం ద్వారా రాముడు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడు, అదేవిధంగా రాముడు నా యందు ఎప్పుడు ప్రేమ కలిగి ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు హనుమ బయటకు వచ్చేసి ఒక చిటికెడు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటేనే ఆ సింధూరం పెట్టుకుంటేనే రాముడికి అంత వాత్సల్యం ఉంది, మరి నేను మొత్తం పెట్టుకుంటే ఎలా ఉంటుంది, రాముడు మొత్తం నాకే సొంతం అవుతాడు కదా అని చెప్పేసి ఆలోచించి ఆ హనుమంతుడు కూడా సింధూరాన్ని తీసుకొని తన నెత్తికి పెట్టుకుంటాడట. మొత్తం రాలిపోతుంది. ఎందుకు అని అంటే మొత్తం అంతా వెంట్రుకలు ఉంటాయి, రాలిపోతుంది. ఏం చేయాలని పక్క చూసి నువ్వుల నూనె కనబడుతున్నారు, నువ్వుల నూనెలో కలిపి పెట్టుకుంటాడట. పెట్టుకునేసరికి అక్కడ ఉంటుంది, ఇక్కడ కొద్దిగా అంటగానే మొత్తం శరీరం మొత్తం పూసేసుకుంటాడు. శరీరం మొత్తం పూసుకొని పట్టాభిషేకం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వస్తాడు. అక్కడ వచ్చేసరికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, అదేవిధంగా వారి యొక్క తల్లులు, అయోధ్య పట్టణ వాసులు, హనుమంతుడు సంబంధించిన వారి యొక్క జనాలు, తర్వాత సుగ్రీవుడు, విభీషణుడు, వీళ్ళందరూ చూసి హనుమంతుని చూసి నవ్వుతారట. ఏందయ్యా హనుమా ఈ వేషం ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఏం లేదు రామ, ఇది సీతాదేవి కొద్దిగా చిటికడంతా పాపడిలో పెట్టుకుంటేనే నువ్వు ఆమె వశమయ్యావు కదా, నేను ఇప్పుడు చూడు మొత్తం మూసుకున్నా, ఇప్పుడు నా అందలే నువ్వు ఇప్పుడు నా హృదయంలోనే ఉండాలి అని చెప్పేసి వరం అడుగుతాడట. అందులో రాముడు కూడా తథాస్తు అని చెప్పేసి అంటాడు. అప్పటి నుండి రాముడు హనుమంతుడికి వరం ఇచ్చినాడు. ఏమని, ఎవరైతే కలియుగంలో శనితోరి బాధలు పడుతున్నారో, కలి ప్రభావం చేత ఇబ్బందులు పడుతున్నారో వారు హనుమద్ దేవాలయంలో సింధూర లేపన సేవ చేస్తారో వారికి ఆ ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది అని చెప్పేసి వరమిస్తాడట. అందుకోసమనే ఈ కలియుగంలో, అందుకోసమే కలియుగంలో అని అక్కడ మెన్షన్ చేశాడు అనమాట. తర్వాత ద్వాపర యుగంలో ఎక్కడ కూడా హనుమత్ సేవ గాని హనుమంతుడికి సింధూరం గాని పెట్టడం ఏది లేదు, కలియుగంలో మాత్రమే ఉంటుంది. ఎందుకు అనంటే ఆ రాముడు ఆ విధంగా మనకి వరం ఇచ్చినాడు అనమాట. అందుకోసమనే హనుమంతుడికి సింధూర లేపనం చేయాలి.